గొప్ప దేవుడు, స్తోత్రార్హుడు. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. నేను ఎవరికి వెళుతును, నా చేరువని దేవుడిగా నేను భయపడను. చేతుల పైకి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే అందరూ రెండు చేతుల పైకి ఎత్తి అందరూ స్వరం ఎత్తి దేవుడు మనకి అనుగ్రహించిన ఈ సమయం బట్టి అందరూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అందరూ నోళ్లు తెరిచి దేవా నీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రం అని అందరూ దేవునికి కొద్ది నిమిషం దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరవాలి. అందరూ దేవా ఈ సమయం లేక అనేక మంది లోకంలో గతించిపోయారు నాయన. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువా నాయన ఈ యొక్క ముస్లింల పర్వదినమున తండ్రి ప్రభా ఈ విధంగా నాయన ఈ యొక్క నాయన ఒక ప్రదేశంలో ప్రభువా నాయన ఈ యొక్క బీచ్ ప్రాంతంలో ఈ విధంగా స్తుతించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ ప్రకృతి నాయన నీ చేతుల ద్వారా చేసుకున్నవి కదా ప్రభువా. ఈ ఆకాశము ఈ భూమి నాయన అందులో నాయన నీ పోలికగా నాయన నాయన మమ్మల్ని చేసుకున్న దాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతించడానికే కదా ప్రభా ఈ లోకంలో మా మానవులుగా మమ్మల్ని స్తుతించావు ప్రభువా. కుటుంబానికి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలండి నాయన. ఈ దేశంలో మాకు పని చేసుకోవడానికి మంచి కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ దినం ఇచ్చినట్టు సేవను బట్టి నీకు స్తోత్రాలు, ఈ సమయం బట్టి నీకు స్తోత్రాలు. ఇది నీ కృప మాత్రమే నాయన, మా గొప్పతనం ఏమి లేదని అందరూ రెండు చేతుల పైకి గట్టిగా మగవాళ్ళు స్త్రీలు అందరూ దేవుని స్తుతించండి, అందరూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ నోటి తెరిచి ప్రభుని స్తుతించండి. చేతులు ఎంత కలిగి వారందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా అని నామముల కన్నా పైనామం గల దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. ఈ యొక్క సమయంలో దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. ఇక్కడ దేవుడు మన మధ్యలో సంచారం చేయించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ఆశ్చర్యకరుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నాయన వచ్చిన వీళ్ళందరూ బట్టి వందనాలు ప్రభా. ఇంకెవరైతే రాబోతున్న ప్రతి ఒక్కరికి సన్నిధికి తోడుకోండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి అత్యున్నతమైన సింహాసన పేరిక ఈ యొక్క కోరస్ అందరం కలిసి దేవుని నామమును మహిమపరచుదాం. అందరూ నోరు తెరిచి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా ఒక్క నిమిషం ప్రభువుని స్తుతించి ఆరాధించి మన ముందుకు వెళ్దాం.
గాలికి వెళ్ళిపోతాడు, గ్లాస్ అంటే గ్లాస్ పెట్టుకొని తిరుగుతుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాప ఎవరిని పోగొట్టుకోండి, ఎవరో ఇస్తాగా. ఎందుకంటే ఎవరిని పోగొట్టుకుంటే ఆపత్తన ముందు ఈయనకి ఆస్తి అక్కడికి వస్తుంది అన్నట్లుగా ఆస్తిగా కాపాడుకుంటా ఉంటాడు. కానీ వాస్తవంగా ఆస్తి అక్కడికి రాదు, నీతి మనల్ని మరణం నుండి తప్పిస్తుంది. హల్లెలూయా. ఈ ఇస్సాకారు 2 తొట్ల మధ్యలో పండుకొని ఉంటాడు. వారి మీద పిల్లి వాటమండి. సంఘంలోనూ న్యాయం చేస్తాడు, లోకానికి కూడా అంత టాలెంట్ ఉండదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇలా బలహీనుడిగా కనబడుతున్నటువంటి ఇస్సాకారు ముందు అధ్యాయంలోకి వెళ్ళాక చాలా దీవించబడ్డాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము మీరు చదవండి, కానీ ఒకళ్ళు చదవండి. 10వ అధ్యాయము 1వ వచనంలో న్యాయాధిపతి అయ్యారు ఈ గోత్రములో నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఒక మాట. అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైనటువంటి దోదో మనవుడు ఇస్సాకారు న్యాయాధిపతి అయ్యాడు. తోల. దేవునికి స్తోత్రం. ఇస్సాకారు గోత్రంలో నుండి తోల అనే వ్యక్తి న్యాయాధిపతి అయ్యాడు. ఒక బలహీనమైన కుటుంబంలో నుండి ఒక బలమైనటువంటి వ్యక్తి రావటం సర్వసాధారణమైన విషయమేమి కాదండి. ఒకప్పుడు మా చిన్నప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు గమనించామనుకోండి, దేవుడు నమ్మదగిన వాడని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రారంభ స్థితిని మనం మర్చిపోకూడదు. ఈ ఇస్సాకారు ప్రారంభ స్థితి కొంచెముగా ఉందండి. ఎంత కొంచెముగా అంటే వాక్యం అంటుంది, నీ ప్రారంభము కొద్దిగా ఉండనను తుదకు మహాభివృద్ధిని కలగచేస్తాడు. మనం కూడా మన ఇళ్ళ దగ్గర నుండి బయలుదేరేటప్పుడు ఒక తీర్మానంతో బయలుదేరుతాం, పట్టుదలతో బయలుదేరుతాం. కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితులు లోకానికి దాసోహం అయిపోతున్నటువంటి అనుభవాలు మనం గమనిస్తా ఉన్నాం. అయితే వాక్యము మనలను సంఘం అనే దొడ్డిలో స్థిరపరుస్తుంది. హల్లెలూయా. 2 తొట్ల మధ్యలో ఉన్న అనుభవాలు దేవుడు ఒప్పుకోడండి. ఏలియా అంటాడు కర్మేలు పర్వతం మీద, ధుమన్స్కులారా, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? అయితే యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధన చేయండి, బయలుదేవుడు అయితే ఏదైనా ఒకటే, 2గా. ఎందుకని 2 మనస్సుల మధ్యలో ఉండకూడదు? ప్రకటన గ్రంథంలో ఉంది. అయితే చల్లగా ఉండు, లేకపోతే ఉలివెచ్చగా సామాగా అన్నాడు. యేసు రక్తమే మన స్వాధీనంలో ఉంటుంది. షుగర్ వచ్చింది, అన్నం తగ్గితే బిళ్ళతో పని ఉండదు కదా. కంచం తినాల్సిందే, ఒక బిళ్ళ వేయాల్సిందే. కంట్రోల్ లెస్ అనమాట. అంటే మన స్వాధీనంలో ఉన్న శరీరం, దాన్ని కాల్ చేసామనుకోండి, మనం ఎట్ట చెప్తే అట్టుంటుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒక సంఘానికి కట్టుబడే ఆత్మ దేవుడు మనకిచ్చునుగాక. ఈ ఇస్సాకారికి ఒక్కడే పాస్టర్ మోషే. అంటే 100 మంది పాస్టర్లు ఉండరు. ఎవరు అడిగినా ఏ దేంట్లో అయితే రక్షించబడ్డామో ఇప్పుడు దాంట్లోనే ఉంది. దేవుడు ఎంత దీవిస్తే అంతే. యేసు రక్తమే అంతే. ఒక అనుభవం, ఒక దైవజనుడు, ఒక సంఘము, ఒక నియమం దేవుడి ఉదయకాలం మనకిచ్చునుగాక. రోజు రావటం, ఇస్సాకారీలు మోషేతో ప్రార్థన చేయించుకుంటుంటే మోషే ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే అనేక మంది ఇక్కడ విస్తారంగా ఉన్నది ఫుడ్, బహుశా ఎక్కువ అవ్వచ్చు. అంత ఫుడ్ తీసుకురావడానికి మీరందరూ ఎంతో సహకరించారు. చేసిన ప్రతి ఒక్క హస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఆమేన్. అలాగే మరి ముఖ్యంగా ఈ కుర్చీలు కానీ ఈ టేబుల్స్ కానీ తీసుకురావడానికి అక్కడ ఎక్కించడానికి చాలా మంది ఉన్నారు, దిమ్మినప్పుడు ఎవరు లేరు. అయితే అన్ని సందర్భాల్లో కూడా వాసు గారు, ఆయన నేనే ఫస్ట్ వచ్చాను. అసలు యాక్చువల్ చెప్పండి, నేను ఫస్ట్ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ వచ్చాను. నేను వచ్చేటప్పటికి ఆయన అక్కడ ఉన్నారు. అయితే ఆయన రాత్రి కూడా అలాగే అన్ని లోడ్ చేసుకోవడం, కట్టుకుని మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన్ని చేసుకుని సమయానికి ఒక మన ఈశ్వర్ గారు ఇంకొక 2 వచ్చారు, మాకు హెల్ప్ చేశారు. వారిద్దరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అనేక మంది ఇక్కడ వాలంటీర్గా మీరు చేయబోయే కార్యక్రమాల విషయంలో కూడా నేను ముందు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ముఖ్యంగా ముందే చెప్పాను, నేను ఈ యొక్క టెంట్ విషయంలో మనం ఇక్కడ ఈ విధంగా స్వతంత్రంగా దేవుని స్తుతించుకోవడానికి ఇక్కడ ఒక
పర్మిషన్ అవసరం ఉన్నది. అది పాస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది 2-3 సార్లు మనం తీసుకున్నాం కాబట్టి ఈ డైరెక్టర్ గారు పోలీస్ ఆఫీసర్ ఆయన చూసిన వెంటనే మిమ్మల్ని ఎక్కడ చూశాను కదా అంటే 10 సంవత్సరాలు వస్తున్నారు అని చెప్పి అంటే వాళ్ళకి వెల్ నోటెడ్ అయిపోయారు. ఆయన ఎప్పుడన్నా వస్తే ఆయనకి వెంటనే మనకి పర్మిషన్ మనం వెళ్తే ఎవరు కానీ ఆయన వెళ్తే 1 నిమిషంలో వెంటనే ఓకే అనేసి అప్పటికప్పుడు వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడికి మీరందరూ రావడానికి దేవుడు చూపిన ప్రేమను బట్టి కరుణను బట్టి మీకున్న ప్రేమను బట్టి కూడా కమిటీ తరఫున సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమృద్ధమైన ఆహారం ఉంది, అందరూ తిని రెస్ట్ తీసుకుంటారు. తర్వాత మనం అక్కడికి కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఒక 5 గేమ్స్ ఉన్నాయి, కిడ్స్ కోసం ఒక 5 ఉన్నాయి, అలాగే జెంట్స్ కూడా ఒక 5 గేమ్స్ ఉన్నాయి. చిన్న గిఫ్ట్స్ అంతలోనే మేము ఏదో అరేంజ్ చేసాం. దాన్ని బట్టి మీరందరూ ఆ గేమ్స్లో కూడా పాల్గొనాలని, సంతోషంగా ఇక్కడికి వచ్చి గడిపి సంతోషంగా తిరిగి అందరూ క్షేమంగా ఇంటికి చేరాలని దేవదేవుని స్తుతిస్తూ ఈ నా మాటలు కనుక దయచేసి నాకు అవకాశం కావాలన్నప్పుడు నేను ఆఖరిని ఈ యొక్క విందు అనుకుంటా అని చెప్పేసి వారికి ప్రామిస్ చేశాను. వారి ప్రేమతో ప్రతి సంవత్సరం కూడా నాకు ఇస్తున్నారు చేస్తాను. వారికి ఇచ్చిన మన సంఘం పట్ల వారికి ఇచ్చిన మంచి మనసుని బట్టి 2 చేతులు చేస్తాం. వారి గురించి మనం ప్రార్థన చేస్తాము. ఎప్పుడు వచ్చినా కూడా మనకి రిజర్వేషన్ చేస్తాం. ఎంత విచారం బట్టి ఈ స్థలంలో మనం కుటుంబం అంటే దేవుని మహాకృప. మరి రెండవది చాలా మంది నేను అనుకున్నాను ఈ సంవత్సరం భోజనం సరిపోతే మనకు కానీ ఏదైనా కూడా భోజనం చేయాలన్నారు. ఓకే, మనకి గేమ్స్ అయిన తర్వాత కూడా భోజనం చేయాలి. అంత సమృద్ధి ఉన్నట్టు 5 రొట్టెలు 2 చిన్నచేపలు ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు చేస్తాం. అంతకంటే అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవానికి స్తోత్రాలు ప్రభువా, ఆయనానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. అందరం నోళ్ళు తెరిచి ఒక్కసారి దేవుని స్తోత్రాలు చేయించి 1 నిమిషం ప్రభువుని ఆరాధన చేసుకుని హల్లెలూయా అందరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ చేత పరలోక మధ్య భూమిని అధికారి మా అనుగ్రహాన్ని మీ దైత్యము మా ఆయన ప్రార్థన చేసే వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని సోదరు
ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధింతును. నిత్యము ఆయన కీర్తి నన్నెంతగా నిన్నంతగా దూషించితిని. ఆఫ్ చేయకండి. నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా.